ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్కారం, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఒక పక్కనేమో మన రాజు యాదవ్ మూవీ టీము, ఇంకొక పక్కనేమో మన జబర్దస్త్ టీము. కార్తిక్, ప్రవీణ్ అండ్ శ్రీదేవి. లెట్స్ వెల్కమ్ దెమ్. మన సుమా అడ్డా షో అనేది జనాలందరికీ తెలుసు, చాలా రూపాంతరం చెందుతూ ఈ రోజు ఈ ఫార్మాట్ లోకి వచ్చింది అని. బిగినింగ్ లో చేసినప్పుడు నాకు ఒక బామ్మ, ఒక పనివాడు ఉండేవారు. దిస్ పనివాడు అప్పుడు పని బాగా చేస్తున్నాండి. హైదరాబాద్ లో ఇళ్ళన్ని పనులు చేసుకుంటే కంగ్రాచులేషన్స్ రా. థాంక్యూ అక్క, థాంక్యూ. ఫినాయిల్ బాగేసి బాత్రూమ్లు కడుగు. బామ్మేమైందిరా? బామ్మ ఒక కోరిక కోరుకుంది అక్క. ఒరే, నేను చనిపోయినాక నా అస్థికలు తీసుకెళ్లి గంగలో కలపన్నది. చనిపోయినాక చూడలేదని బామ్మనే తీసుకెళ్లి గంగలో కలిపా. ఎనీవే, మీరు జనరలీ అయితే కామెడీ చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు అని మీరు అనుకుంటూ ఉంటారు. ఈవిడ మాత్రం నాలాగా యూత్. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ అని చాలా కాలం నుంచి నేను వింటూ ఉన్నాను, కానీ ఈవిడ ఆ డ్రామా కంపెనీ అని నా తర్వాత తెలిసింది. సిట్రలో తమ్ముళ్ళు చూడండి, చూసారా? సుమక్క దగ్గరికి వచ్చాను. అబ్బా, నాకైతే మాటలు రావట్లేదు, ఏం రావట్లేదు. అక్క హగ్గివ్వక్క. అక్క టీవీలో అట్లా ఉంది కదా, రియల్ గా ఎట్లా ఉంటదా అని అనుకున్నాను. ఇక్కడ కూడా ఇంకా 16 సంవత్సరాల అమ్మాయి లాగే ఉంది. సేమ్ టు సేమ్, ఇద్దరు ఒకటే ఏజ్. మీకోసం వెల్కమ్ డ్రింక్ గానీ వెల్కమ్ ఐటమ్ గానీ తీసుకొని రాకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు. కాబట్టి మామిడికాయల సీజన్ కదా. కానీ గుర్తుకొచ్చిందా? ఒకప్పుడు నేను తెచ్చేటోని, ఇప్పుడు నా కోసం నువ్వు తెచ్చినావు. ఇదిగో, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ మామిడికాయ వితౌట్ ఎక్స్ప్రెషన్, అంటే నోట్లో వెళ్ళిన తర్వాత అది పుల్లగా ఉన్నా సరే ఎక్స్ప్రెషన్ మారకుండా తినాలి. నార్మల్ గా రావు కదా ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు వస్తాయి చూడు. నో ఎక్స్ప్రెషన్, తినమ్మా. ఇది వీళ్ళ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ లెస్ ఫేసులు. అక్క, ఉప్పు కారం పెడితే చాలా బాగుంటది. నీకా నాకు ఎందుకో తీయగా అనిపిస్తుంది మామిడికాయ. మా చేతితో ఇచ్చే కదా. అది చూసారా, సుమ్మగారు చేతితో ఇచ్చిన మూల అసలు ఇంత తీయగా ఉంది. నాకు తీపి పుల్లగా అనిపించట్లేదు. జనరలీ కూడా నేను ఇక్కడ ఉండే కెమెరామెన్ వాళ్ళని నన్ను ఎక్కువగా దగ్గరగా చూడొద్దని చెప్తుంటా. వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది. మన మీకే వచ్చిందని చెప్పిల్లక్క. ఎవరో చెప్పింది? ఇంట్లో పనికి పెట్టుకుని బాత్రూమ్ లోనే కడిగిస్తాను. నిజం అక్కడ మీరిద్దరు కూడా ఇటు వచ్చేయండి. తనకుండేటువంటి డిఫెక్ట్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు రాజు యాదవ్ టీం. అంటే గెటప్ సీను, అంకిత అండ్ సన్నీ. రాజు యాదవ్ నేడు నీ దస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు రాణి చేసేస్తాడు. రాజు యాదవ్ నేడు నీ దస్తాలోకొచ్చాడు. సన్నీ, ఒక్కసారి ఆ ప్లేట్ ఇలా తీసుకొని రావా. ఈ లోపు మనం మాట్లాడుతుందాం, ఎందుకంటే అతను రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. ఓ, చూసావా ఎంత టైం పట్టిందో. సాల్ట్ పెట్టారు, బీపీ ఉంది, దాని షుగర్ ఉంటది, కారం పెట్టారు, వెనక్కి పెట్టేసి. అమ్మయ్య టైం సేవ్. ఇందులో మీకు నవ్వు డిఫెక్ట్? అవును, డిఫెక్ట్ కాదు, ఒక యాక్సిడెంట్ వల్ల. క్రికెట్ ఆడుతూ ఉంటే ఫేస్ బాల్ తేలింది. తర్వాత ఒక చిన్న ఆపరేషన్ వికటించింది. ఆడ లైఫ్ లాంగ్ నవ్వుతూనే ఉంటాడు. అదే మ్యాచ్ లో సన్నీ కూడా ఉన్నాడు, అతను గార్డ్ పెట్టుకున్నాడు అని విన్నాను. ఫేస్ గార్డ్ పెట్టుకున్నారా? సీను, అసలే నువ్వు బుల్లితెర కమల్ హాసన్. నువ్వు అంటే అన్ని ఇమోషన్స్ ని, అన్ని క్యారెక్టర్స్ ని, అన్ని గెటప్స్ ని నువ్వు ఇక్కడ చేసి కడుపుబ్బా నవ్వించావు అందరినీ. వెండితెరకు వెళ్తున్నావు. హార్టీ కంగ్రాచులేషన్స్. నాకేమనిపించిందంటే నువ్వు ఇలా ఒక పెద్ద అడుగు వేస్తున్నావు, నీకు దిష్టి తగులుతుంది అనుకున్నాను, కానీ సన్నీ ఉన్నాడు ఈ సినిమాలో అని తెలిసి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.
సరే ఆ మామిడికాయ ముక్కలు తీసుకుని రావా? లేదు, తెచ్చిన తర్వాత మళ్ళీ వద్దా? లేదు నిజంగా ఈసారి తింటాం. వాళ్ళ ఫ్యామిలీలో చెప్పి పంపించారు నాకు వాకింగ్ చేయట్లేదు అని, అందుకని. చూడు అలా చేస్తానా నేను? ఇదిగో తీసుకో ఒక ముక్క. ఈ అమ్మాయి ఇప్పటి వరకు మాట్లాడలేదు. షీఈ్ అంకిత కరాత్. So Ankita, you are from Mumbai. Okay, and what is your mother tongue? Marathi. Oh, jeevan zala ka? Jeevan zala. Sanni enduko? నాకు ఎప్పటి నుంచి ఆశ మేడం ఒక అమ్మాయికి మామిడికాయ తినిపించాలని. ఇంతకీ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? May 17th అమ్మా. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. టీజర్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అందులోనూ ఎప్పుడు నవ్వించేటువంటి సీను కొంచెం ఇమోషనల్ కూడా అయినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. రియల్ స్టోరీని కొంచెం ఫిక్షన్ తో మిక్స్ చేసినటువంటి ఫిల్మ్ అని విన్నాను. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మూవీ బికాస్ యు ఆర్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ యా యూ టూ. ఎనీవే ఇటువైపు ఏమో మన జబర్దస్త్ వాళ్ళు, ఇటేమో రాజు యాదవ్ టీం వాళ్ళు ఆడబోతూ ఉన్నారు. I am coming Rajmundry. I am putting Godavari. Oh, you are from Godavari. Godavari. Radhika. You know Marathi? Marathi coming. నా పర్మిషన్ లేకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? చలాన్ కట్టేసి అక్క ఇప్పుడు రాగానే ఇచ్చేస్తాను అక్క. నేను ఏవి చెప్తావు అమ్మ రాజమండ్రి రాంగే వచ్చేస్తున్నా. నువ్వు ఎందుకు వచ్చావు బయటికి? ఈమె తీసుకెళ్ళాలి కదా, అసలే ఆరోగ్యం బాగాలేదు ఈమెకి. ఎనీవే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు వచ్చారు. హలో. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు వచ్చారు. ఓకే, మన గేమ్ షో మొత్తం టైం బేస్డ్ గేమ్ షో. మనం ఇప్పుడు రౌండ్స్ మొదలెట్టేద్దాం. మన మొట్టమొదటి రౌండ్ దోచేయి. రౌండ్ రూల్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ రౌండ్ లో ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. మీకు తోచినటువంటి ఆన్సర్స్ మీరు చెప్తారు. ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉన్నాయా లేదా అని మేము చూస్తాం. ఒకవేళ ఉన్నట్టయితే మీకు ప్రతి ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు సొంతం చేసుకునేటువంటి అవకాశం. సో ప్రతి రౌండ్ కి టైం ఉంటుంది. 90 సెకండ్ల లోపల మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీరు అన్ని డబ్బులు సంపాదించుకుంటారు. మనం లెట్స్ స్టార్ట్ విత్ సీను అండ్ టీమ్. ఎవరిద్దరు ఇక్కడికి వస్తున్నారు? ఒకళ్ళు అక్కడ ఉండొచ్చు. ఓకే, సో సన్నీ నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు. క్వశ్చన్, జిమ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెయిట్ లాస్. వెయిట్ మెషిన్స్. నంబర్ 9 ఏసీ. ఏసీలు మా దగ్గర లేవు. మిర్రర్స్. మిర్రర్స్. నంబర్ 4 రైట్. మేడం ట్రైనర్ రైట్. నంబర్ 1 ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ రైట్. నంబర్ 6 డైట్ లేదు. ఫోటోషూట్ రైట్. కొటేషన్స్ రైట్. ట్రెడ్మిల్. నంబర్ 3 మ్యూజిక్. yes. నంబర్ 8 మజిల్స్. 6 ప్యాక్స్. నంబర్ 10 ట్రైనర్స్, సెక్యూరిటీస్, అమ్మాయిలు. లేదు. $6,60,000 వచ్చింది. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. జిమ్ వేర్. యా, గాయాలు అవుతూ ఉంటాయి ఒక్కోసారి, కొంతమంది పడతారు. జిమ్ ఫీజు కట్టాలి కదా. టైం. బద్ధకం, రెస్ట్. అంటే కొంతమంది వెళ్దాం అనుకుంటారు. కౌంట్ డౌన్స్. మేడం మేము చెప్పిన దానికి ఏమో తక్కువ పైసలు ఇచ్చారు. మేము చెప్పిన దానికి మాత్రం 1,00,000, 2 లక్షలు. అంత ఆవేశంగా మాట్లాడు, బీపీ పెరిగిపోతే మళ్ళీ నువ్వు షో. మీకు 6,60,000 వచ్చింది. ఓకే, రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. ఓకే, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? రెడీ? అండ్ ద క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పోలీస్ స్టేషన్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఖైదీలు రైట్. 7 నంబర్ 7 సెల్. లాకప్. నంబర్ 4 గన్స్. లాఠీలు. నంబర్ 2 రైట్. కేసులు.
కేసులు లేవు. పోలీసులు. పోలీసులు. ఆ పోలీసులు నంబర్ 1 రైట్. గొడవలు. గొడవలు. గొడవలు లేవు. జీప్ సైరన్ జీప్ జీప్ సైరన్ లేవు. ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ నంబర్ 14. లాయర్. లాయర్లు. లాయర్లు. లాయర్లు లేరు. బండ్లు బండ్లు బైకులు బైకులు తీసుకొస్తారు కదా బైక్స్. 10 నంబర్ 10. $4,40,000. ఓకే చూడండి మీరు చెప్పనివేంటో. బెయిల్. మేము లాయర్ అని చెప్పాము, లాయర్ అని చెప్పాము. కానీ ఆడ బెయిల్ ఉందమ్మా. టేబుల్స్ కుర్చీలు, మిస్సింగ్ దొంగతనాలు, 3rd డిగ్రీ లాఠీ చార్జులు, టీ ఫుడ్, ఫైల్స్ రికార్డ్స్, సాక్ష్యాలు, 100 నంబర్ కాల్. అబ్బా. ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్. అవన్నీ మీరు ఎందుకు చూస్తారులే, మీ ఫోటో ఉందో లేదో చూసుకుంటారు. అమ్మా శ్రీదేవి తీసుకో. శ్రీదేవి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటే మనకి పోలీసులు బయట కూడా గుర్తొస్తున్నారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా మంది పట్టుబడి ఉంటారు. ఎవరెవరు పట్టుబడ్డారు కమాన్ చేతులెత్తండి. సో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతోంది. నువ్వు తాగేసి దొరికిపోయావు. ఓకేనా? ఆయన పోలీసు. ఓకే నీతో పాటు మీ ఆయన కూడా ఉన్నాడు. నీ కర్మరా. నీ వైఫ్. మా వైఫ్ ఇలాంటిది ఉంటే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మరి నువ్వేదో పెద్ద అందగాడు అని. ఒంట్లో కేజీ కండలేదు, నాకేదో గతిలా చేసుకున్నాను నేను పెళ్ళి అని. మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు అలాగే ఉన్నారు. స్టార్ట్ చేయి. జరగదు జరుగు. సార్ మా ఆవిడ మంచిది కదా సార్, అంటే ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్తాను. ఒంట్లో బాలేదు. డ్రంక్ ఫస్ట్ ఊదాలి, అర్థమైందా? ఇక్కడ ఎందుకు ఊదుతున్నావే? మరి ఎక్కడ ఊదాలయ్యా? ఇక్కడ ఉందా? ఈ పైప్ లో ఊదు. మా ఆవిడ పైపులో గట్ల ఊదదండి, మరి ఓన్లీ బూరలే. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. ఏంటయ్యా తాగా ఇప్పుడు ఏంటి? తాగింది ఇంత అంత తాగాను. ఏంటి ఊదు? ఒక జరుగుతూ 490 వచ్చింది. హలో 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 సార్. మాకు బోల్ మంది ఉన్నారు. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నువ్వే ఏదో చేసేటట్టు నువ్వు ఆగు. ప్రవీణ్, అరే ప్రవీణ్ సార్ సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిపోయాను రా, కొంచెం ఎవరికైనా ఫోన్ చేసి పంపించారా? రే ఎవరు మాట్లాడతాం? ఇటీ ఎవరు? మినిస్టరా? ఎమ్మెల్యేనా? హలో హలో సార్. సార్ మాట్లాడండి, మా ఎమ్మెల్యే మాట్లాడతాడు. హలో హలో. ఏమండి ఇంటికి తొందరగా వస్తానన్నారు, ఇంకా రాలేదేంటి? సార్ వాడు బండి వేసుకొని వెళ్తాను సార్ నాది. అరే దేడిది మాకు నువ్వు ఎట్లా వచ్చారా మీ ఇద్దరు? కార్లో వచ్చి బైక్ తీసుకుపోతారు. కార్లో వచ్చినాం, కార్లో చెక్ చేస్తాను. బండి అట్టుకెళ్ళిపోవాలి. నిన్ను గాంధీ హాస్పిటల్ తీసుకుపోవాలి తొందరగా. సరే అయితే ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి టీం మన రాజు యాదవ్ టీం. మేడం. ఎస్. అప్పుడప్పుడు హీరోయిన్ మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఏంట్రా ఏంట్రా? అంకిత. ఐఎమ్ అంకిత. అంకితం. ఏంట్రా నీకేమైనా పిచ్చా? ఎస్, నువ్వంటే నాకు పిచ్చి. మన రెండో రౌండ్ పేరు నువ్వా నేనా. ఈ రౌండ్ లో మేము సినిమా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి. దీనికి కూడా మేము ఇచ్చేటువంటి టైము 20 సెకండ్లు మాత్రమే. స్టార్టింగ్ అమౌంట్ 1 లాక్ రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు ₹1,00,000 నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు బజర్ నొక్కినప్పుడు ఆ అమౌంట్ కూడా ఆగుతుంది. కరెక్ట్ అయితే ఆ డబ్బులు వస్తాయి, లేదంటే అంతే డబ్బులు మీ అకౌంట్ లోంచి పోతాయి. ఓకే సో రెడీ. ఫస్ట్ క్వశ్చన్, పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి హీరో హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఎన్టీఆర్ గారు లాగా అనిపిస్తున్నారు. అండ్ ఇంకో పేరు సావిత్రి గారు. ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు. కరెక్టా కాదో చూద్దాం. పోతే 95,000. కేఆర్ విజయ్ గారు అండ్ ఎన్టీ రామారావు గారు 95,000 మీ దగ్గర నుంచి తీసుకోవాలి అనుకుంటే దానికి కూడా మా దగ్గర కొన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి. మేము సాంగ్ ప్లే చేస్తాం, మీ టీమ్ లోంచి ఎవరైనా ఇద్దరు వచ్చి డాన్స్ చేయాలి. హీరో హీరోయిన్ రావాలి. छांग रे बंगारू राजा छांग छांग रे बंगारू राजा
ఛాంగ్ ఛాంగ్ రే బంగారు రాజా ఓకే సో ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ రెడీ. హ్యాండ్స్ ఆన్ ద బజర్ ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న రియల్ జోడీ ఎవరో గెస్ చేయండి. ఎస్ రాజు యాదవ్. రామ్ చరణ్ గారు ఉపాసన గారు. రామ్ చరణ్ అండ్ ఉపాసన. ఇది కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. జర్రగండి 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 చాదులమ్మ జక్కటేసుకొచ్చనండి. మీకు 97,000 వస్తుంది. అమ్మా అలా ఊరికే ఇచ్చేస్తామా? కాదు ఎంత గ్రేట్ చూడండి ఎంత ఫాలో అవుతుందో సినిమాల్ని తెలుసు. హూస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? అల్లు అర్జున్. And who's your favorite heroine? సుమా గారు. Very good. But you know I'm an anchor. సుమా గారు హీరోయిన్ గా చేసిన సినిమా తెలుసా మీకు? ఇదిగో ఇప్పుడు వాళ్ళు తెలియదు అని చెప్తే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఏ జయమ్మ పంచాయత్ చెప్పండి. ఎనీవే ఇప్పుడు ఊరికే ఇచ్చేస్తాం డబ్బులు. స్కిట్ చేయాలి. మనకి రాజు యాదవ్ సినిమాలో సీను ఒక డిఫెక్ట్ పాపం ఏంటంటే క్రికెట్ బంతి తగిలి అలాగే ఉండిపోయాడు. ఒకవేళ ఆ డిఫెక్ట్ తో కనుక తను కాయగూరలు కొనుక్కుంటే అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. రెడీ? రెడీ. కూరగాయలు వంకాయలు టమాటాలు. కూరగాయలు పండించావా లేకపోతే అందరూ అమ్ముకుంటారు తీరుకొని వచ్చావా? లేదు మేము పండించామండి. మీరే పండిపోయేలా ఉన్నారు. మీరు పండించారండి. కిలో ఆనియన్స్ ఎలాగో? హాఫ్ కేజీ 30 రూపీస్. డిస్కౌంట్ ఏం లేదా? పావు కేజీ తీసుకో ఇస్తా. ఏంటి పావు కేజీ తీసుకుంటే తక్కువ అవుతుంది కదా రేటు. ఇదిగో కూరగాయలు అబ్బా ఇలాగా. నేను కాదండి కూరగాయలు ఆయన. వంకాయలే నీకులాగే ఎండిపోయినట్టున్నాయి. ఈ టమాటాలు పచ్చడికి బాగుంటాయండి. నన్ను అడుగుతా పెట్టు నువ్వు. అదే నా వంక చూసి సిగ్గుపడుతున్నాడు బాబా. ఈ సొరకాయ మీరు పావులు తీసుకుని నేను పావులు తీసుకుంటాను. అయ్యో మేము సొరకాయలు కట్ట తినమండి మాకు వద్దండి. కూరగాయలు తీసుకురా అంటే అక్కడ ముచ్చట పెడతాను. ఏం చేస్తాను ఇక్కడ? ఎవరు మీ అబ్బాయా? అయ్యో ఆయన నన్ను అబ్బాయి అని అంటే ఆయన చూసి సిగ్గుపడతానేమే. ఆయన అని చెప్పవా? నువ్వు నీ బట్ట తలకాయ ఆ పఫ్ అది ముందుకేసి కవర్ చేస్తుంది. వంకాయలు ఎంతమ్మా? ఇగో ఇంతే ఉంది మేడం. ఓ I'm feeling very sad అండి టుడే. అయ్యో మా ఇంట్లో పిల్లి చచ్చిపోయింది. అయ్యయ్యో పాపమమ్మ. అదేంటి మీరు నవ్వుతూనే ఉన్నారు? పిల్లి చచ్చిపోతే నేనే నవ్వట్లేదు, బాధపడుతున్నాను. ఆల్రెడీ బాధపడితే పళ్ళు ఎందుకంటే బయట ఉంటాయి. వేళకోళంగా ఉందా మా ఇంట్లో పిల్లి చచ్చిపోతే? నన్ను చూసి నవ్వుతున్నారు ఆయన. ఇది నాకే నచ్చదు. దీన్ని చూస్తే నాకు వామిటింగ్ సేర్ నీకు నవ్వెట్లొత్తాంది. నేను నవ్వట్లేదురా. పళ్ళని బయట పెట్టి నవ్వట్లేదురా అని అంటాను. నేను నవ్వట్లేదురా. నవ్వు ఎంతరా బాబు? నా ఫేస్ ఎంత? నువ్వు నవ్వావు. నేను చెప్పినటువంటి పిల్లి గురించి నీ మీద నేను సెక్షన్ 420, 430, 320 పెడతాను చూడు. నాకు కూరగాయలు నచ్చలేదు. మాకు మాత్రం నచ్చినట్టు. మాకు కూడా నచ్చలేదు. ఇలాగే ఎండిపోయినట్టు ఉన్నాయి కూరగాయలు. ఎవరు కొనుక్కుంటాడా? ఈ ఎండిపోయిన గురించి నువ్వే మాట్లాడాలి. ఏంట్రా ఏమన్నారా నా భార్యని? ఏమనాలరా నీ భార్యని? అంటే గింటి ఇంకో 2 ఎక్కువ అర్థమైందా? అది మా ఆయన ఏం చెప్తా అదే రైట్. దేవుడా ఓకే మూడో ప్రశ్న. ఈ ఫోటోలో ఉన్న డైరెక్టర్ ఎవరో గెస్ చేసి చెప్పండి. చెప్పండి రాజు యాదవ్. పూరి జగన్నాథ్ సార్. ఓకే కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. సూపర్ సీను. ఇదిగో మా అందరికి టికెట్ డబ్బులు. May 17th వస్తున్నాం మేము థియేటర్ కి. అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న బంపర్ ఆఫర్. సేమ్ సాంగ్ ఆ స్వీటీ అన్న తర్వాత తిరగటం ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. హీరోయిన్ చేంజ్. శ్రీదేవి మన హీరోయిన్. ఇది టాస్కే. స్వీటీ. ఓర బాబరా స్వీట్ రా.
ఎవరమ్మా? నేనే ఆ స్వీటీ అంటే నేనే. స్వీటీ అంటే పేరు కాదమ్మా, ఇప్పుడే భోజనం చేసి వచ్చాను, మా ఫ్రెండ్ స్వీట్ తీసుకుని వెళ్ళిపోతాడు, స్వీటీ అంటున్నా అనమాట. ఓ అవునా, నన్ను రా అని పిలిచినట్టు అనిపించింది. రా అని ఎవరంటారని తిరుగుతా ఉన్నా ఇక్కడ, స్వీట్ వచ్చి కొడతాను. ఒరిజినల్ హీరోయిన్ తో ఇప్పుడు ఒరిజినల్ సాంగ్. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు, రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు, రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు, రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. నాలుగో క్వశ్చన్, ఈ ఫోటోలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో చూసి చెప్పండి. ఓకే, వీళ్ళే అమ్మయ్య పోసాని గారు, పోసాని కృష్ణమురళి గారు. చూద్దాం. రైట్ ఆన్సర్. 97,000. నాకు పనిష్మెంట్ కావాలి దీనికి. బాగా ఫేమస్ అయిపోతారు మేడం మీరు. లైక్ కొడదామా? లైక్ మా అక్క చూస్తుంది ప్లీజ్. మా అక్క చూస్తుంది. హలో ఎవర్రా మీరు? దారి తెప్పేయచ్చాం. చిచి అక్క ఇట్లా వచ్చి నన్ను ఇట్లా గోకుతున్నా. నన్ను అక్క అంటే ఏంటి? నువ్వే అక్కలా ఉంటాను. సరే మీ క్లాస్ చెప్తున్నాం, మీ చెల్లెల్ని మేము లవ్ చేసాం, అందుకే వాళ్ళని కలవడానికి వచ్చాం. షీస్ మై గర్ల్ ఫ్రెండ్. లవ్ చేశారా? దీని ముఖం చూస్తే ఎవరు లవ్ చేయకుండా నేను లవ్ చేశాను. మన ఇంట వంట లవ్ లేదు, లవ్ లేదు, బ్రదర్ సిస్టర్. మీకు పెద్దవాళ్ళు ఎవరు లేరా ఇంట్లో? పిలిపించేసారు. మా అన్నయ్య ఉన్నాడు. తమ్ముళ్ళు మీరయ్యా. మీ అన్నయ్య మామూలుగా రాలేడా ఏంటిది? అసలు ఏం జరిగిందంటే మీ వాళ్ళిద్దరు మా చెల్లెళ్ళిద్దరిని ఏడిపిస్తున్నారు. లవ్ లెటర్ రాశారు. ఏమో రాశారు? లవ్ లెటర్ అని రాసాం. లవ్ లెటర్. నువ్వు ఐ లవ్ యూ అని అలా రాస్తారా? అలా రాస్తారా? మరి ఎలా రాస్తారు? మీ పేరేంటి? పేరు ప్రియాతి ప్రియమైన అంకిత. నా ఈ ప్రేమ నీకు అంకితం, ఈ కాగితం కూడా అంకితం. ఇదేదో బాగుంది, ఇలా రాసిన బాగుంది. తప్పించి ఐ లవ్ యూ నేను ప్రేమిస్తున్నాను ఏంట్రా చెత్త చదవంతా. సరే ఈసారి అలా రాస్తున్నాను, అంకిత ఐ లవ్ యూ నీకు అంకితం. మా ఇంట వంట లవ్ ఇష్క్ కాదలన్న పేర్లు కూడా వినిపించడానికి వీల్లేదు. ప్రేమ అంటున్నాము. మా ఇంట్లో ఒక మగదోమ కూడా ఉండడానికి వీలేదు. కానీ ఐ డోంట్ నో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజు కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. కాయ్ రాజు కాయ్ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసి ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ లాక్ చేసేసాం. మీరు ప్రతి క్వశ్చన్ కి టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేసి బజర్ కొట్టి చెప్పాలి. అండ్ మీరు ఏ ఆన్సర్ అయితే గెస్ చేస్తారో దాని మీద మీ దగ్గర ఉండే డబ్బుల్ని బెట్టింగ్ చేసుకోవచ్చు. ఎంతైనా కరెక్ట్ అయితే అది 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పోతుంది. అండ్ అవతల టీం వాళ్ళు యువతల టీం గెస్ చేసేస్తే అది కరెక్టా రాంగా అని కూడా మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. రైట్ అయినట్టయితే డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. ఓకే, మీ డబ్బులు తీసుకొని ఇలా రండి. మీరు కూడా మీ డబ్బులు తీసుకొని ఇలా రండి. జబర్దస్త్ మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 5,37,000. రాజు యాదవ్, మిస్టర్ సీను మీ దగ్గర 7,59,000 ఉంది. ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిలు ఎలాంటి చోట ఎక్కువగా అటెన్షన్ కోరుకుంటారు? 1 ఫంక్షన్ లో, 2 గుడిలో, 3 ఆఫీస్ లో, 4 కాలేజ్ లో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎలాంటి చోట ఎక్కువగా అటెన్షన్ కోరుకుంటారు? ఫంక్షన్ లో, గుడిలో. అండ్ ఎస్ రాజు యాదవ్ వాళ్ళు చెప్పండి ఆన్సర్. కాలేజ్ లో ఎక్కువ అటెన్షన్ కోరుకుంటారు. ఓకే, ఎంత అమౌంట్ పెడతారు? 2 lakhs పెట్టండి. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్ అండి. రాంగ్. ఎంత పెడతారు? 50,000 పెడుతున్నాం.
ఇటేమో 2 లక్షలు, ఇటేమో 50,000. సరే చూద్దాము రైటా రాంగా. మీరు పెట్టిన 2 లక్షలు పోయాయి. యాక్చువల్లీ రైట్ ఆన్సర్ ఇస్ ఫంక్షన్స్ లో మీ 50,000. 50,000. సెకండ్ క్వశ్చన్. ఎలాంటి విషయాలు విన్నప్పుడు మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం? 1 మనకన్నా చిన్నవారికి పెళ్ళయింది అన్నప్పుడు. 2 చిట్టీలు పెట్టి రాసిన ఫెయిల్ అయినప్పుడు. 3 లైన్ వేసిన అమ్మాయి అన్నయ్య అన్నప్పుడు. 4 లైన్ లో కౌంటర్ వరకు వెళ్ళాక టికెట్స్ లేవు అన్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి విషయాలు విన్నప్పుడు మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాము? మనకన్నా చిన్నవారికి పెళ్ళయింది అన్నప్పుడు. చిట్టీలు పెట్టి రాసిన ఫెయిల్ అయినప్పుడు. రాజు యాదవ్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, బట్ ఐ విల్ గో విత్ ఆప్షన్ బి. చిట్టీలు పెట్టి రాసిన ఫెయిల్ అయినప్పుడు ఎంత పెడతారు? 3 లక్షలు. ఓకే, వాళ్ళు రాంగ్ ఆన్సర్ అని 2 లక్షలు. చూద్దాము చిట్టీలు అవునా కాదా. రైట్ ఆన్సర్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 రాధిక. మీ 2 లక్షలు బాయే, మీకు 9 లక్షలు వచ్చాయి. కొన్ని సార్లు అలా జరుగుతుంటాయి. నేను అప్పటికి చెప్పా. ఏం చెప్పావు నువ్వు? అప్పటికి ఒక కట్ట పెట్టమని సరే, ఇప్పుడు చెప్పండి. ఆధార్ కార్డు నీకు ఎందుకు అంత కంగారు? పట్టుకెళ్ళి మొత్తం పెట్టేసేవు. చెప్పినటువంటి మాట ఎందుకు పెట్టి సేవలు డబ్బులు మొత్తం ఏంటండి బాబు, ఏంటి చెప్తే అంటాడు ఏంటండి. సరే ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, ఏముంది అక్కడ చూసి చెప్పు, అప్పుడు మేము వింటాం. సరే అయితే 3వ క్వశ్చన్ ఏంటంటే, అమ్మో నెక్స్ట్ క్వశ్చన్. అబ్బాయిలు సైట్ లేకుండా సరే ఎలాంటప్పుడు కళ్ళ జోడు పెట్టుకుంటారు? 1 బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు. 2 అమ్మాయిలకి లైన్ వేసేటప్పుడు. 3 ఫోటోలు తీసుకుంటున్నప్పుడు. 4 తన చూపు తెలియకూడదు అనుకున్నప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు సైట్ లేకుండా సరే ఎలాంటప్పుడు కళ్ళ జోడు పెట్టుకుంటారు? బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు. అమ్మాయిలకి లైన్ వేసేటప్పుడు. నీకన్నా ముందు నొక్కేసాడు, నువ్వే చెప్పు, నిజం చెప్పు. అక్కడే కండలేదాడు చేతిలోని. ఇలా అనడం కాదు, ఇలా నొక్కాలి. కాదు ఏంటో దాన్ని ఏంటో ముట్టుకుంటున్నాడు, కరెంట్ షాక్ కొట్టినట్టు. నొక్కచ్చు కదా గట్టిగాని. నువ్వు నొక్కు ఇక్కడ. సరే చెప్పండి. ఆప్షన్ డి ఆర్ ఆప్షన్ ఏ. అలా 2-3 చెప్పొద్దు, ఒకటి చెప్పు. ఓకే, యూనివర్సల్ గా ఏదంటే ఆప్షన్ ఏ అవ్వచ్చు. ఆప్షన్ డి అనేది ఆప్షన్ డి తన చూపు తెలియకూడదని, తనకి చూపు లేదని అటు వెళ్ళి చూస్తున్నాడు దగ్గరగా. సీను చెప్పు. ఆప్షన్ డి. ఆప్షన్ డి అంటే తన చూపు తెలియకూడదు అనుకున్నప్పుడు ఎంత పెట్టారు? 2 lakhs పెట్టండి. ఓకే, రాంగ్ 5 లక్షలు. పోతే ఒకటిసారి పోతే వస్తే ఒకటిసారి వస్తాయిరా. జీవితంలో రిస్క్ చేయాలరా, రిస్క్ చేస్తేనే పెట్టి ఇక్కడ. ఒరే కరెక్టే రా చెప్పింది. వస్తే మొత్తం వస్తే లేకుండా పోతాయి. ఏం చేస్తారా ఈ పైసలు? మీ టీమ్ ఇటు. ఇగో ఇది కూడా పెట్టు. ఐటీ పెట్టు. 2 లక్షలు. రాంగ్ చైన్. రాంగ్ చైన్ కదా, లాంగ్ చైన్. ఓకే చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఓకే, మీరు పెట్టిన 2 లక్షలు పోయాయి. మీరు పెట్టినటువంటి 5 లక్షలు పెట్టుంటే బాగుండేది. మీకు 4 లక్షలు వచ్చాయి. అండ్ దానితో పాటుగా సన్నీ తన చైన్ పెట్టాడు కాబట్టి ఇది కూడా మనకి డబుల్ అవ్వాలి. ఆ బ్రేస్లెట్ కూడా ఇచ్చేది.
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చాలా మంది 10వ తరగతి విద్యార్థులు ఏ సబ్జెక్ట్ కి భయపడతారు? 1 గణితం, 2 హిందీ, 3 తెలుగు, 4 సాంఘిక శాస్త్రం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది 10వ తరగతి విద్యార్థులు ఏ సబ్జెక్ట్ కి భయపడతారు? గణితం, హిందీ. ఓకే, మీరే బజర్ నొక్కారు. గణితం. ఎంత పెడతావు మ్యాథ్స్ మీద? 9 lakhs. yes. సో మీ దగ్గర 59,000 ఉంది, మీరు 9 lakhs పెట్టేశారు. వీళ్ళకి రైటా రాంగ్? మ్యాథ్స్ రైట్ అని 2 లక్షలు పెడతాం. ఓకే, మ్యాథ్స్ రైట్ అని 2 లక్షలు, వీళ్ళేమో 9 lakhs పెట్టారు. ఒకవేళ ఇది పోతే టోటల్ గా ఇప్పటి వరకు గెలుచుకుంది పోతుంది. ఓకే, పోనీయండి అమ్మా. మ్యాథ్స్ అందరు కొంప ముంచుతుందా, బతికిస్తుందా? రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ మీరు గెలిచారు, కానీ ఈ డబ్బులు ఇంకా మీవి కాదు. నెక్స్ట్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. ఇందులో మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు సంపాదించుకున్న డబ్బుల్లోంచి 25% ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50%. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% డబ్బులు ఇచ్చేసి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ లెవెల్స్ అన్ని ఎలా ఆడతారో చెప్తాను. లీడ్ లో ఉండే వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఆ టాపిక్ రిలేటెడ్ గా వచ్చేటువంటి పిక్చర్స్ కి ఆన్సర్స్ 2 టీంల వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆన్సర్ వాళ్ళు చెప్తే సెకండ్ పిక్చర్ ఆన్సర్ మీరు చెప్పాలి. ఇదంతా కూడా 5 సెకండ్ల లోపే చెప్పేయాల్సి ఉంటుంది. అంటే పిక్చర్ వచ్చిన 5 సెకండ్ల లోపు రెడ్ లైట్ అలా మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. అది మిమ్మల్ని టచ్ అయ్యే లోపు మీరు రైట్ ఆన్సర్ చెప్పేయాలి. టచ్ అయ్యిందంటే అక్కడతో ఆ లెవెల్ అయిపోయిందని అర్థం. అంటే మీరు 25% వాళ్ళకి ఇచ్చేసేయాలని అర్థం. ఇప్పుడు మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి 2 టాపిక్స్ ఇస్తున్నాము. 1 ధాన్యాలు, సెకండ్ ట్రాఫిక్ చిహ్నాలు. ట్రాఫిక్. కొన్ని ట్రాఫిక్ కి సంబంధించిన గుర్తుల ఫోటోలు వేస్తాము, అవి ఏంటో చెప్పాలి. సో ఫస్ట్ ఫోటో ఆన్సర్ వీళ్ళు, సెకండ్ మీరు. ఓకే, లెవెల్ 1 లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. రెడీ, ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. స్టాప్. రైట్. డేంజర్. రైట్. నో పార్కింగ్. రైట్. 40 స్పీడ్ ఓన్లీ. రైట్. యూ టర్న్. రైట్. జీబ్రా క్రాస్. రైట్. No entry. Right. No walking. Right. One way. Right. No heavy vehicle. Right. No right turn. Right. No right and no way. Right. Left. Turn left. Right. No way. Wrong route. See. Ay. అయ్యో ఇందాక నోవే అని మళ్ళీ ఇప్పుడు నోవే అంటే ఎలాగా? ఇందాక 2-way బ్లాక్, దానికి నోవే ఇచ్చేసాను. ఇది నో స్టాపింగ్. నో స్టాపింగ్. మీ దగ్గర 25% తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి. మళ్ళీ లీడ్ లో మీరే ఉన్నారు. ఓకే, లెవెల్ 2 టాపిక్స్. 1 సినిమా, సెకండ్ జెండాలు. సినిమాలు. సినిమాలోని హీరోయిన్ పోస్టర్ వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చంద్రముఖి. రైట్. పుష్ప. రైట్. బొమ్మరిల్లు. రైట్. సీతారాం. రైట్. గబ్బర్ సింగ్. రైట్. ఫిదా. రైట్. ఉప్పెరా. రైట్. మగధీర. రైట్.
ఎమ్మాయి చేసావే రైట్. ఖడ్గం రైట్. దసరా రైట్. జయం జయం రైట్. ఖుషి రైట్. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? రైట్. ధమాకా రైట్ రైట్. పోకిరి పోకిరి రైట్ రైట్. ఈ సినిమా రైట్ రైట్ రైట్. శ్రీరామరాజ్యం రైట్. బాగుమతి రైట్. హ్యాపీనెస్ రైట్. సీతమ్మ వాకిలో సినిమాలో రైట్. వేలం 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 రైట్. ఓకే, ఈ లెవెల్ ఇద్దరు బాగా ఆడడం వల్ల టై అయింది కాబట్టి ఇంకో టాపిక్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసేస్తుంది మా కంప్యూటర్. అంటే జెండాలు. కొన్ని జెండాల ఫోటోలు వేస్తాము, దేశం పేరు చెప్పాలి. మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇండియా రైట్. అమెరికా, ఇంగ్లాండ్, యూకే. అది ఆస్ట్రేలియా రా. వచ్చినావు కదా ఆస్ట్రేలియా. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ బ్రింగ్ 50%. మూడో అవకాశం కూడా ఇస్తున్నాం మళ్ళీ. లెవెల్ 3 టాపిక్స్. 1 మ్యాథ్స్, 2 దేశములు, కంట్రీ షార్ట్ ఫామ్. కొన్ని దేశాల షార్ట్ ఫామ్స్ వేస్తాము, దేశం పేరు చెప్పాలి. ఓకే రెడీ. లెవెల్ 3 ఓడిపోయిన వాళ్ళు టోటల్ డబ్బులు ఇచ్చేయాలి, అందుకనే తార్ మార్ తక్కర్ మార్ అని చెప్పాం. ఓకే రాజు యాదవ్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇండియా రైట్. ఆస్ట్రేలియా రైట్. మెక్సికో రైట్. ఈజిప్ట్ రైట్. గ్రీన్లాండ్. ఓ మై గాడ్, అలా చూసారా ఎలా జరిగిపోయిందో. తార్ మార్ తక్కర్ మార్. సన్నీ, 100% డబ్బులు మొత్తం తీసుకొని వచ్చి ఇవ్వు. జాక్పాట్ రౌండ్. శ్రీదేవి అలాగే కార్తిక్, ప్రవీణ్ కలిసి ఆడుతున్నారు. రాజు యాదవ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. గేమ్ ఏంటంటే చాలా సింపుల్. మేము కరెక్ట్ గా ఉండేటువంటి కలర్స్ ని కరెక్ట్ బాక్సెస్ లో పెట్టలేదు, మీరు వాటిని కరెక్ట్ గా రీఅరేంజ్ చేయాలంతే. ఎస్పెషల్లీ సీన్ అన్న మాకు ఇన్స్పిరేషన్. ఆయన హీరోగా ఈ షోకి రావడం, ఆ షోలో మేము పార్టిసిపేట్ చేయడం మేము లక్కీగా ఫీల్ అవుతున్నాం. హీరో హీరోయిన్ తోటి ఈ గేమ్ ఆడిపించాలనుకుంటున్నాం. సరే అయితే సీను, అంకిత కమ్. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో 15 సెకండ్లు. మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది. లేదు అంటే ఏమీ రాదు. Are you ready, Sinu? Ready, Ankita? Ready. Your time starts now. Three, 2, 1, stop. మీరు చాలా పెద్ద మనసుతో ఈ గేమ్ వీళ్ళు ఆడాలని ఇచ్చారు, కానీ మీకు వచ్చిన డబ్బులు కూడా పోయాయి. కావాలంటే ఇంకో అవకాశం ఇస్తాం. మళ్ళీ 15 సెకండ్లు 3 బాక్సులు, లేదా 18 సెకండ్లు 2 బాక్సులు. 18 seconds 2 boxes. ఓకే, ఒక బాక్స్ తీసేయండి. 18 సెకండ్స్ 2 బాక్సెస్. కలర్స్ జాగ్రత్తగా చూసుకోండి.
your time starts now. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. సూపర్ సూపర్ 18 seconds లో కరెక్ట్ గా ఆడేశారు. ఈ 2 boxes మీకు వచ్చేసాయి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది ఆడారు కాబట్టి మీరు 15 seconds లో కూడా ఆడగలుగుతారన్న నమ్మకం నాకుంది. అందుకని మళ్ళీ తీసేసిన బాక్స్ పెట్టేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడకూడదు 15 seconds లో మళ్ళీ. 15 seconds. మీ అమౌంట్ 3 times పెరుగుతుంది. మళ్ళీ 3 boxes రావాలి అని. సీను, అంకిత, ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. ఎనీవే కంగ్రాచులేషన్స్ మీ రాజు యాదవ్ సినిమాకి. మీ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. సినిమా May 17th రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో వాచ్ చేద్దాము. మీరు కూడా థియేటర్స్ కి వెళ్ళి రాజు యాదవ్ సినిమా చూడండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి వెళ్ళచ్చు. ఈ May 17th మా రాజు యాదవ్ మూవీ రిలీజ్ కాబోతుంది థియేటర్స్ లో. ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలతో చూడండి. తెలుగు ప్రేక్షకులందరికీ మరొకసారి ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మమ్మీ. Thank you so much. Thank you and మళ్ళీ కలుద్దాం only on Sumarda. Until then take care, good night and bye bye. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు